8వ శ్లోకం 7వ అధ్యాయంలో 30 శ్లోకాలు ఉన్నాయి. Don't keep your back. Back should be this side, not like that. భగవద్గీత 7వ అధ్యాయంలో 30 శ్లోకాలు ఉన్నాయి. ఈ 7వ అధ్యాయంలో భగవంతుడు డైరెక్ట్గా తన గురించి, మొదటి 6 అధ్యాయాల్లో ఆత్మ గురించి, శరీరం గురించి, భగవంతుడు మనస్సు గురించి, ఇవన్నీ కూడా 7వ అధ్యాయంలో తన గురించి చెబుతున్నాడు. అప్పుడు మనకి కృష్ణుడి యొక్క అవసరం, కృష్ణుడితో సంబంధం లేని నా జీవితం, లేదా భగవంతుడితో సంబంధం లేని నా జీవితం, నేను ఆనందాన్ని పొందలేను, నేను మోక్షాన్ని పొందలేను, నేను ఈ సంసారంలో నేను విజయాన్ని పొందలేను. ఫెయిల్యూర్ ఆన్ ఆల్ ఫ్రంట్స్, అన్ని విధాలుగా ఫెయిల్యూర్. అంతేకాదు, మీకు అన్నీ ఉండి జీవితం ఆఖరిలో భగవంతుడు దొరకకపోతే మీ వచ్చే జన్మ ఏ చెట్టు జన్మో, ఏ పిల్లి జన్మో, లేదా మళ్ళీ మనిషిగాను. వాట్ డూ యూ వాంట్ టు బీ ఇన్ యువర్ నెక్స్ట్ లైఫ్? తయారవుతున్నారు కదా మీరు. చేస్తున్న దాన్ని బట్టి, పూర్వజన్మలో చేసిన కర్మను బట్టి ఈ శరీరం దొరికింది. ఇప్పుడు మళ్ళీ ఏదో చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మనం ఏం చేసుకుంటూ పోవాలా? భగవద్గీత ఈ 7వ అధ్యాయంలో మీరు ఎదుగుతున్నారు, వయస్సు వస్తుంది, మీరు ఏదో చదువులు చదువుతున్నారు, కానీ భగవద్గీత కాదు, ఏదో చదువులు చదువుతున్నారు. బహుశా బతకడానికి డబ్బులు సంపాదిస్తారు. మీరు భగవంతుడి ప్రేమ లేదు కాబట్టి మీరు ఇంకోళ్ళు ఎవరినో ప్రేమించాల్సి వస్తుంది. లేదా మనందరిలో ప్రేమించే స్వభావం ఉంది. భగవంతుడిని ప్రేమించకపోతే ఇంకో పనికి మాలాడినోడో ప్రేమించాలి. గొడవలు, తేడాలు, కాంప్రమైజులు, ఇద్దరు కలిసి మునగడం. ఎందుకంటే భగవంతుడితో సంబంధం లేకపోతే ఆ జీవితం దేనికి? మానవ జీవితంలో మీరు భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకొని మీరు చావు పుట్టుకల నుంచి బయటపడిపోవచ్చు. మీరు దీన్ని సీరియస్గా తీసుకోకపోతే ప్రపంచం అంతా ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. వాళ్ళకి ఎలాంటి జన్మలు వస్తాయో వాళ్ళకి కూడా తెలియదు. అలాగే కాబట్టి మానవ జీవితంలో దేవుడు ఎవరో తెలుసుకోవాలా, దేవుడి నియమాలు ఏందో తెలుసుకోవాలా. మనం దేవుడు ఉన్నాడు, అన్నీ ఆయనే చేస్తున్నాడు, కానీ ఆయన అంటే నాకెందుకు ప్రేమ లేదు. మీకు నమ్మకం ఉండొచ్చు, దేవుడు అంటే మీకు నమ్మకం ఉంది కాబట్టి మందిరానికి వచ్చాడు. అది కూడా మీ నమ్మకం. ఎవరిని మీరు దేవుడిగా మీరు నమ్ముతున్నారు అనగా మీరు ఎక్స్పోజ్ అయిపోతారు. మీరు దేవుడిని నమ్ముతున్నారు అంటే నమ్ముతూనే ఉంటారు. దేవుడు ఎవరు అని అడుగుతారు, అప్పుడేం జవాబిస్తారు? భగవద్గీత తెలుసుకోకుండా మీరు దానికి ఖచ్చితమైన జవాబు లేదు. మీకు దేవుడు అంటే నమ్మకం ఉంది కదా. ఎవరు దేవుడు చెప్పండి? ఎవరు దేవుడు? ఎలా చెబుతారు ఆయన దేవుడు అని చెప్పి? దేవుడు ఎవరో తెలిసిపోతే మనం గమ్మున ఉండగలమా? చాలా గొప్ప విషయం కదా. దేవుడు ఎవరో తెలిసిపోతే మీరు ఆయన పొందడం కూడా మీకు తెలిసిపోతుంది. మీరు ఎలాంటి సందేహం లేకుండా దేవుడు ఎవరో తెలుసుకుంటే మీరు వదిలిపెడతారే. మీకు మోడీ గారితో మీకు పరిచయం అయ్యే అవకాశం ఉంటే వద్దంటారే. వైనాట్ చంద్రబాబు నాయుడుతో
వెరీ గుడ్, పరిగెడతారు. అంత పెద్ద ఆయనతో మనకి సంబంధం అంతే కదా. మీరు కలెక్టర్ గారు పిలిచినప్పుడు పరిగెడతారు, కలెక్టర్ గారు పిలిచారు నన్ను చెప్పి. దేవుడు అంటే ఇంకేం చెప్పాలా. సో నాట్ ఏ చీప్ థింగ్, నాట్ ఏ జోక్. కాబట్టి ఎన్నో జన్మల నుంచి మనిషి ఎంతో మేధావి అయినప్పుడు, ఎంతో సోబర్ అంటే లూజ్ క్యారెక్టర్ కానివాడు. లూజ్ క్యారెక్టర్ అంటే క్రికెట్లు చూడడం, సినిమాలు చూడడం, హోటళ్ళకు పోవడం, యూట్యూబ్లు చూడడం, కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, ఆల్ లూజ్ క్యారెక్టర్స్. ఒక లక్ష్యం అనేది లేదు కదా. అంటే కృష్ణుడి దగ్గరికి వచ్చేవాళ్ళు సామాన్యులు అయి ఉండరు. వాళ్ళు మీరు కూడా ఏ 2% అయి ఉంటారు, లేకపోతే ఇస్కాన్కి రాలేరు. మీరు ఇస్కాన్కి వచ్చి ఈరోజు క్లాస్ అటెండ్ అవుతున్నారు, ఇస్కాన్ మందిరానికి వచ్చి ఆ జగన్నాథుని దర్శించుకుంటున్నారు. ఈ ఊళ్ళో దాదాపు ఒక 8 మందిరాలు ఉంటాయా? బలరామయ్య నిద్రపోతున్నాడే. 8 మందిరాలు ఉంటాయి ఈ ఊళ్ళో. ఈ ఊళ్ళో 8 మందిరాలు, ఈ ఊళ్ళో 8 మందిరాలు ఉంటాయి దాదాపు తెలుసా? నెల్లూరులో దాదాపు 200 మందిరాలు 300 మందిరాలు దాకా ఉండొచ్చు, చిన్న పెద్ద కలిపి. కానీ మీరు ఏ పద్ధతిలో కృష్ణుడిని మనం పూజించాలా? కృష్ణ మందిరాలు ఉన్నాయి, కానీ ఆ మందిరాల్లో కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా పూజించే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఏదో ఉద్యోగంలాగా ఒక గంట ఉదయం, ఒక గంట సాయంత్రం కూర్చొని 2 గంటలు ఉదయం సాయంత్రం. కానీ ఇస్కాన్ మందిరం అంటే ఉదయాన్నే 4:30 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా, మళ్ళీ 4:30 నుంచి అలా రాత్రి 8:30 దాకా ఎన్నో ఆరతులు, కీర్తనలు, క్లాసులు. అంటే దేవుడి మీద ఆకర్షణ కలిగితే ఎక్కువ సమయం మనం, ఇది వచ్చి కేవలం మందిరం నడిపే పద్ధతి. మందిరం నడపడానికి ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12:30 దాకా, మళ్ళీ మధ్యాహ్నం 4:30 నుంచి రాత్రి. మిగతా టైంలో మేము దేవుడి సేవల్లో ఉంటాం. అది శుభ్రం చేయడం కావచ్చు, కుకింగ్ చేయడం కావచ్చు, లేదా చదువుకోవడం కావచ్చు, లేదా పుస్తకాలు, జనాలకు భగవద్గీత ఈ పుస్తకాలు. అంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి, ఉదయం 3:30కి నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా దేవుణ్ణి మర్చిపోకుండా ఏదో ఒక పనుల్లో ఉండడం. మీరు రోజంతా దేవుణ్ణి మర్చిపోయి ఎప్పుడో వారంలో ఒక రోజుట అది మీ జీవితం. కానీ దేవుడు తెలిసినట్లయితే మీరు పని పెట్టుకుని నేను ఇంకా ఎలా దేవుణ్ణి ఎలా జపం చేయాలా, చింతన చేయాలా, సేవ చేయాలా, చదువుకోవాలా. మీరు ఎన్ని జన్మలు మీరు భగవద్గీత భాగవతం చదివినా కూడా మీరు నేను పూర్తిగా దేవుణ్ణి తెలుసుకున్నాను అనే పరిస్థితి ఉండదు. ఇంకొంత కాబట్టి ఈరోజు మనం భగవద్గీత 7వ అధ్యాయంలో 8వ శ్లోకంలో భగవంతుడు ఏం చెబుతున్నాడు దాని గురించి కొద్దిగా మనం చెప్పండి. రసోహమప్సు కౌంతేయ, రసోహమప్సు కౌంతేయ, ప్రభాస్మి శశి సూర్యయో, ప్రభాస్మి శశి సూర్యయో, ప్రణవా సర్వవేదేషు, ప్రణవా సర్వవేదేషు,
శబ్దాఖ్యే పౌరుషం ఋషు శబ్దాఖ్యే పౌరుషం ఋషు రసోహమప్సు కౌంతేయ. భగవంతుడు ఈ భగవద్గీత ఒక శ్లోకంలో 4 ముక్కలు ఉంటాయి, 4 బిట్లలో. మొదటిది రసోహమప్సు కౌంతేయ. భగవంతుడు ఒక విషయం చెప్పాడు. ఆ తర్వాత ప్రభాస్మి శశి సూర్యయో. సూర్యుడు అంటే మీకు తెలుసు, శశి అంటే తెలుసు, చంద్రుడు. భగవంతుడు ఇంకో పాయింట్ చదువుతున్నాడు అక్కడ, 4 పాయింట్ చదువుతున్నాడు. ఒకటి వచ్చి రసోహమప్సు కౌంతేయ. అప్సు అంటే నీళ్ళు సంస్కృతంలో. అగ్ని, మంట, నిప్పు సంస్కృతంలో అగ్ని అంటారు, అనిల. రసోహము అప్సు, నీళ్లలో ఉండేటువంటి మనకి బాగా దాహం వేసినప్పుడు, ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది, కొద్దిగా మనకి నీళ్ళ అవసరం పెరుగుతుంది. ఎందుకంటే ఎండల వల్ల ఒంట్లోంచి నీళ్ళని ఆవిరైపోతూ ఉంటాయి కదా, అటు కొద్దిగా దాహం ఎక్కువ అవుతుంది. ఎండాకాలం నీళ్ళు ఎక్కువ తాగాల. మీరు చక్కటి నీళ్ళు, కుండ నీళ్ళు, మంచి నీళ్ళు తాగితే మీకు ఎంత తృప్తిగా ఉంటుంది. బాడీ బికమ్స్ కూల్. మీ టేస్ట్ సాటిస్ఫై అయింది, మీకు ఆ తాగినటువంటి తృప్తి ఉంది. కానీ ఆ నీళ్ళు కాలువ నీళ్ళు అనుకోండి, కుళ్ళు నీళ్ళు అనుకోండి, తాగలరా? నీళ్ళు కావాలా? నీళ్ళు కావాలంటే మీరు కుళ్ళు నీళ్ళు తాగలరా? మనం సముద్రం పక్కన ఉంటున్నాం, ఉప్పు నీళ్ళు తాగలరా? మీకు దాహంగా ఉందంటే నేను డైరెక్ట్లీ సముద్రం నుంచి తిన్నగా తీసుకొచ్చా మీకు బాటిల్లో. ఉప్పు నీళ్ళు ఎవరన్నా ఏం చేసుకుంటారు మీరు? తాగడానికి పనికిరావు. కంటామినేటెడ్ ఒకటి సముద్రంలో ఏందేందో వదిలిపెడుతూ ఉంటారు. వ్యర్థాలన్నీ, కాలుష్యాలన్నీ. ఎవరు సముద్రపు నీళ్ళు ఎవరు తాగరు కదా, ఉప్పు నీళ్ళు కూడా ఎవరు తాగరు. ఇది మీకు ఉమ్మేస్తారు, తాగలేరు లోపలికి. యూ క్యాంట్ డ్రింక్ ఇట్. ఏదో కొద్దిగా 2 బొట్లు ఏమన్నా తాగొచ్చేమో, కానీ మీరు మంచినీళ్ళు తాగినట్టుగా మీరు 2-3 గ్లాసులు సముద్రపు నీళ్ళు తాగాల. మంచినీళ్ళు తాగినట్టుగా మీరు కాలువ నీళ్ళు తాగాల. మనం ఎక్కడ తాగుతాం? వాసన అది కదా. కాబట్టి ఆయన ఏమంటాడు, మన దప్పికను తీర్చేటువంటి మంచినీళ్ళు. నీళ్లు రకరకాలుగా ఉంటాయి, కానీ మీకు కరెక్ట్ దప్పిక తీర్చాలంటే న్యాచురల్ వాటర్, స్ప్రింగ్ వాటర్ అంటారు కదా. స్ప్రింగ్ వాటర్ అంటే మనకి చక్కటి నీళ్ళు. భగవంతుడు ఏమంటున్నాడు, మీరు ఎప్పుడైనా చక్కటి నీళ్ళు తాగినప్పుడు మీకు ఎంత తృప్తి కలుగుతుందో భగవంతుడు ఏమంటున్నాడంటే న్యాచురల్ వాటర్. ఆ నీళ్ళలో ఉండేటువంటి రుచిని నేను అంటున్నాడు. నీళ్ళకి రకరకాల రుచి ఉంటుంది కదా. మీరు మినరల్ వాటర్ తాగుతారు, కానీ తీగా ఉంటుంది చూడడానికి, కానీ డెడ్ వాటర్. దాన్ని అన్నీ తీసేస్తారు, దానివల్ల ఎక్కువ లాభం ఏం లేదు. తాగుతున్నారు తప్పితే ఈ శరీరానికి మనం న్యాచురల్ వాటర్ తాగాలి. స్ప్రింగ్ వాటర్ అంటారు. నదీ జలాలు, బావిలో ఉండే నీళ్ళు, నదిలో ఉండే నీళ్ళు, లేదా అండర్ గ్రౌండ్లో ఉండే నీళ్ళు, లేదా సెలయేళ్ళు, జలపాతాలు. మీరు ఎప్పుడైనా హిమాలయాలు పోయినట్లయితే అక్కడ కాలుష్యం లేనటువంటి నీళ్ళు, ఫ్రెష్ వాటర్ మీరు తాగారంటే అమృతంలాగా ఉన్నాయనిపిస్తుంది. అదిరిపోయేటం. దోశలతో డైరెక్ట్గా ఆ గంగాజలం తాగుతూ ఉంటే
గంగ నీళ్ళు ఎప్పుడైనా తాగారు మీరు? అద్భుతంగా ఉంటాయి. అంటే ఇక్కడ కలకత్తా దగ్గర కాలువ నీళ్ళని కలిపిన గంగ నీళ్ళు కాదు, డైరెక్ట్గా హిమాలయాల్లో వస్తుంది గంగాజలం, హరిద్వార్ దాకా బ్రహ్మాండంగా ఉంటుంది. తాగితే మీరు జనాలంతా బాటిల్లో పట్టుకుని తెచ్చుకుంటారు. ఎందుకంటే అటువంటి నీళ్లు మీకు ఎక్కడ దొరకవు, మీకు గంగాజలం లాంటి నీళ్ళు. సరే, భగవంతుడు ఏమంటున్నాడు? రసోహం అప్సు కౌంతేయ. అప్సు అంటే జలం అని చెప్పాను మీకు. అంబు, అంబు అన్నా కూడా జలం. అప్సు, అంబు సంస్కృతంలో. నీళ్లలో ఉండేటువంటి దప్పికను తీర్చేటువంటి ఆ లక్షణం నా వల్ల వస్తుంది. అంటే మీరు నీళ్లు తాగేప్పుడు మీకు కృష్ణుడు గుర్తు రావాలా? ఎప్పుడైనా గుర్తొచ్చాడా? ఎంతవరకు నాకు బాగుంది నీళ్ళుని, ఈ నీళ్ళని తాగాల? మీకు ఆ నీళ్ళు ఇచ్చిన దేవుడు ఏమైనా గుర్తొచ్చాడా ఎప్పుడైనా? ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాం. మనకి దేవుణ్ణి ఎలా చూడాలా? కృష్ణుడిని డైరెక్ట్గా చూస్తే మీకు మూర్చొచ్చి పడిపోతారు. ఆయన అందాన్ని మీరు తట్టుకోలేరు. ఏ రకంగా సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే మసి బూడిదైపోతారు మీరు, అవునా కదా? ఇంత దూరం నుంచి అంటే నా సూర్యుని తట్టుకోలేము మనం. ఆ సూర్యుడు దగ్గరికి పోయారంటే ఫినిష్, మీరు శోషొచ్చి పడిపోతారు. ఇంకా దగ్గరికి పోతే కాలు చనిపోతారు. అదే నిప్పు దగ్గరికి వెళ్తారు, నిప్పు కొంత దూరంలో ఉన్న వరకు వెచ్చగా ఉంటుంది, బాగానే ఉంటుంది. శీతాకాలంలో నిప్పుకి మీరు కొంత దూరంలోకి బాగుంటుంది. బాగుందని చెప్పి మరీ దగ్గరికి పోతే ఏమవుతుంది? వేడి తట్టుకోలేదు, ఒళ్ళు కాలుతుంది. ఆ రకంగా మనం నీళ్లు తాగినప్పుడు ఎప్పుడైతే మనకి ఆ దాహం తీరుతుందో మనకి దేవుడు గుర్తు రావాలి. అన్నం పరబ్రహ్మ అన్నారు. భోజనం చేసినప్పుడు కూడా మీరు ఉపవాసం ఉంటారు. ఆ తర్వాత భోజనం తింటే మీరు ఎంతో రుచిగా ఉన్నట్టుంటుంది. ఉపవాసం తర్వాత భోజనం ఎంత ఆకలితో ఉన్నారు, చక్కటి భోజనం తింటే ఎంతో రుచిగా ఉన్నట్టుంటుంది. అందుకని అన్నం పరబ్రహ్మ. ఆకలిగా ఉన్నవాడికి అన్నంలోనే దేవుడు కనపడతాడు. మరి దప్పికగా ఉన్నవాడికి నీళ్ళల్లో దేవుడు కనపడాలా లేదా? కనపడాలా. కానీ మనం స్వార్థపరులం, మనం అజ్ఞానంలో ఉన్నాం. కాబట్టి ఎప్పుడు ఎంతవరకు నా సుఖం, నా సుఖం, నా సుఖం. కానీ మనకు ఆ సుఖాన్ని ఇస్తున్నటువంటి దేవుణ్ణి మనం తెలుసుకొని ఆయన్ని మనం సంతోషపడడానికి చూస్తే మీ సుఖాలు పెరుగుతాయి కదా. మీరు దేవుణ్ణి పట్టించుకోకపోయినా కూడా మీకు సుఖాలు ఇస్తున్నాడు ఆయన. మీరు దేవుణ్ణి పట్టించుకుంటే మీ సుఖాలు పెరుగుతాయా లేదా? ఈ రకంగా భగవంతుడు మనం ఈ సంసారంలో బతుకుతో మామూలుగా దేవుడిని మర్చిపోతాం మనం. కానీ మనం జ్ఞానులైనట్లయితే, మనం భక్తులైనట్లయితే, మనం బుద్ధిమంతులైనట్లయితే మనకి దేవుడి గొప్పతనం మనకి ఎప్పటికప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. దానివల్ల మనం మూర్ఖుల్లాగా ఉండము, మనం దుర్మార్గులుగా ఉండము, మనం చెడ్డ పనులు చేయలేము. దేవుడు గుర్తుంటే మీరు చెడ్డ పనులు చేయలేరు. దేవుడిని మర్చిపోతే ఏ నీచానికైనా కూడా, ఏ నీచ పనులైనా కూడా. కాబట్టి మనుషులు వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవితంలో ఎక్కువ దేవుడు గుర్తొచ్చే విధంగా ఎలా బతకాల, దానికి భగవంతుడు ఇక్కడ ఆయన ఈ 7వ అధ్యాయంలో ఆయన చెబుతున్నాడు. మానవ జన్మ దొరికితే దేవుడిని గుర్తుకు పెట్టుకోకపోతే, మానవ జన్మలో మీరు దేవుణ్ణి స్మరించకపోతే ఇంక ఏ జన్మలో దేవుణ్ణి స్మరిస్తారు? కుక్క జన్మలో దేవుణ్ణి స్మరించగలరా? మీరు దున్నపోతు జన్మలో దేవుణ్ణి స్మరించగలరా? వీలు కాదు. ఎంతవరకు తిండి తినడం, పండుకోవడం, పేడేయడం, అంతకంటే వాడికి బుద్ధి లేదు. మనుషులు చక్కగా మీ అమ్మా నాన్నని మీరు ఎందుకు ఇష్టపడతారు? ఎందుకంటే వాళ్ళు మీకోసం బతుకుతున్నారు కాబట్టి.
అన్నీ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. మీ పేరేంది? వాట్ ఈజ్ యువర్ నేమ్? వినూత్న. మీ అమ్మ నాన్న 24 గంటలు వినూత్నకి ఏం చేయాలా, వినూత్నకి ఏం చేయాలా అంటే వాళ్ళ పనే అది. ఆ రకంగా మనం అన్ని భగవంతుడు మనకి ఏర్పాటు చేస్తున్నాడు. కానీ మనం కృతజ్ఞులు. మనకి తెలివితేటలు లేకపోవడం వలన మనం మీరు ఐఏఎస్ ఎందుకు కాలేదు, మీరు ఐపీఎస్ ఎందుకు కాలేదు, మీరు అంటారు దేవుడు నన్ను ఎందుకు ఐపీఎస్ చేయలేదు. కానీ మీరు ఇది అనుకోరు, దేవుడు నాకు తగ్గ కాళ్ళు చేతులు తగ్గించాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, అది కూడా గొప్ప విషయం కదా. అంటే మీకు తెలివితేటలుంటే ఉన్న పరిస్థితుల్లోనే మీరు దేవుడు నాకు ఎంతోమంది కళ్ళు లేవు, ఎంతోమంది కాళ్ళు లేవు, ఎంతోమందికి వినపడదు, ఎంతోమందికి 2 పూటలు తిండి తినడం కూడా కష్టం, ఎంతోమంది ఉన్నారు. కానీ మీకు ఆ సమస్యలు ఏం లేవు. అంటే దేవుడు మీకు ఎంత మేలు చేశాడు. మీరు అట్లా అనుకుంటున్నారా ఏంది? దేవుడు ఇచ్చినవన్నీ తీసుకుని ఇంకా అది లేదేంది, మాకు ఇది లేదేంది. అంటే మనం ఎప్పుడు దేవుణ్ణి పిండుకోవాలని, దేవుణ్ణి డిమాండ్ చేయాలని, అంటే మనకి ఒక గ్రాటిట్యూడ్ అనేది లేదు, గ్రేట్ఫుల్నెస్. కాబట్టి మనం గాలి లేకపోతే సామాన్యమైనటువంటిది కదా. మీకు గాలి ఆడకపోతే ఎంత ఇబ్బంది పడతారు. దాహం వేసిన నీళ్లు దొరకకపోతే, మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, మీ దగ్గర మీరు డబ్బులు ఖర్చు పెట్టడానికి లక్షలు ఉండొచ్చు, కానీ నీళ్లు లేకపోతే ఎలా బతుకుతారు? డబ్బులు ఉన్నాయి కానీ నీళ్ళు లేకపోతే మీ డబ్బులకి ప్రయోజనం ఏంది? అప్పుడప్పుడు నీళ్ళు లేకపోతే నేను 100 రూపాయలు ఇస్తా, 500 ఇస్తా, నాకు 1 లీటర్ నీళ్ళు ఇవ్వండి అనా కదా. అంటే మనం నీళ్లు తాగుతున్నప్పుడు ఎంత మనకు భగవంతుడు గుర్తు రావాలా. మనం నీళ్లు గాలి లేకపోతే మీ ముక్కు ఒక 5 నిమిషాలు మూసేస్తే బతకగలరా? పోతారు, అవుట్. మీ ముక్కు గాలి తీసుకోకుండా మీ నోరు ముక్కు నొక్కేస్తే బతుకుతారా, చనిపోతారా? చనిపోతారు, 5 నిమిషాల్లో పోతారు. చిన్న వయసులో ఉన్నా కూడా మీకు గాలి తీసుకోవడానికి అవకాశం లేకుండా అప్పుడు అంటే గొంతు నొక్కేసి జనాలు చంపుతూ ఉంటారు క్రూరంగా. కొంతమంది గాలి తీసుకోవడానికి లేకపోతే చనిపోతారు. కాబట్టి మనం బతికి ఉన్నామంటే మనం ఎంత దేవుడికి మనం రుణపడి ఉన్నాం. అంతేకాకుండా అసలు మీరు జీవితంలో అన్నీ పొందండి. అమెరికాకు పోండి, మీరు కోటేశ్వర్లు కండి, మీరు డాక్టర్లు కండి, ప్రధానమంత్రులు కండి, కానీ చనిపోయిన తర్వాత ఏమవుతుంది దానికి మీకు ఎవరైనా సహాయం చేయగలరా? అది మీ చేతుల్లో లేదు. భగవంతుడు చెప్పినట్టుగానే మీరు బతకాల్సి ఉంటుంది. భగవంతుడు ఏ విధంగా బతికినట్లయితే నువ్వు నరకానికి పోతావు, ఏ విధంగా బతికినట్లయితే నువ్వు స్వర్గానికి పోతావు, ఏ విధంగా బతికినట్లయితే నువ్వు నా దగ్గరికి వస్తావు, ఏ విధంగా బతికినట్లయితే నువ్వు పశు జన్మెత్తావు. గీతలో శ్లోకం ఉంది, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. ఎవరైతే మంచితనాన్ని పెంచుకుంటారో అటువంటి వాళ్ళు గొప్ప గొప్ప జన్మలు. చదువు లేని వాళ్ళు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు లేదా? మరి వాడు ఏం చేసుకుని వాడు అంత చదువుకొని వాడేవాడు. చాలామంది కొంతమంది ఇక్కడ ఎవరున్నారు? చదువు రాని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంది శంకరమ్మకి చదవడం రాదు. మనకి చదువు వస్తే మనం ఎన్ని పుస్తకాలు చదువుకోవచ్చు, మనం ఎంత జ్ఞానాన్ని పొందవచ్చు. అంటే మనం అంతో ఎంతో మంచి తనం కలిగి ఉన్నాము. కాబట్టి దేవుడు మనకి
ఆ చదువు వచ్చేటువంటి ఎందుకు కూలి పనులు చేస్తారు? చదువు రావటం లేదు, అలాంటి ఇంకో పని, డ్రైవర్గా పనిచేస్తాడు, కూలి పని చేస్తాడు, పొలాల్లో పని చేస్తాడు, చదువు రావటం లేదు. ఇక్కడ మనం ఏ విధంగా మానవ జీవితంలో మనం భగవంతుడిని మనం గుర్తిస్తున్నామా లేదా? ఉదాహరణకు మీరు డబ్బున్న వాళ్ళు కావచ్చు, చదువుకొని మీ తెలివితేటలతో పెద్ద పదవులు రావచ్చు, అసలు మిమ్మల్ని పుట్టించిందేవాడు, వాడిని గుర్తించాలి కదా. నేను ఐఏఎస్ అయిపోయినా, నేను కోటీశ్వరుని అయిపోయినా మంచిదే, మిమ్మల్ని పుట్టించకపోతే ఏమై ఉండేది? మీరు ఏమైనా కూడా ముందు ఆ పుట్టించిన వాళ్ళకి మీరు రుణపడి ఉంటారు, మీ అమ్మకి నాన్నకి. ఆ రకం మీరు సంతానంలో ఏమన్నా అయిపోండి, కానీ మీకు అవకాశాలు ఇచ్చినంత దేవుడు. అంటే ఆయన మీద మీకు గ్రేట్ఫుల్నెస్ లేకపోతే మీరు ఎంత దుర్మార్గులై ఉండాలి. తల్లిదండ్రులని మీరు చక్కగా చూసుకోకపోతే మీరు ఎంత దుర్మార్గులై ఉండాలి. మరి తల్లిదండ్రులు ఇచ్చింది కూడా ఎవరు? దేవుడు. అటు మీరు శరీరానికి తల్లిదండ్రులు ఎలా ఇంపార్టెంటో ఈ మానవ జీవితానికి దేవుడు అంత ఇంపార్టెంట్. నేను మానవులే దేవుడిని ఈ రకంగా తెలుసుకోగలుగుతారు. అంటే ఇక్కడ రసోమప్సు కౌంతేయ, ఎప్పుడు నీళ్ళు తాగినా కూడా మనం, ఎప్పుడు చక్కటి రసాలు తాగినా, ఈ సీజన్లో మామిడి రసం తాగారా? మ్యాంగో జ్యూస్, మీరు ఎస్సెన్సెస్ మ్యాంగో జ్యూస్ దాని అంటే ఫ్రూటీ తాగుతారు, దానిలో పంచదార వేసి మ్యాంగో ఫ్లేవర్ కలుపుతారు. కానీ మీరు డైరెక్ట్గా మీ ఇంట్లో మీరు మామిడి రసం టెంక తీసేసి తోలు తీసి ఆ జ్యూస్ని మీరు తాగుతూ ఉంటే ఫ్రూటీకి దానికి ఎంత తేడా ఉంటుంది. ఆ ఫ్రూటీలో పంచదార నిజంగా మ్యాంగో తాగితే దాని చక్కటి మామిడి పండు వాసన, చక్కగా మామిడి పండు అసలైనటువంటి టేస్ట్ ఫ్రూటీతో పోల్చడానికి వీలుండదు కదా. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి, మనం ఈ సంసారంలో ఏ రసాన్ని, దానిమ్మ రసం అదొక రకంగా ఉంటుంది, బత్తాయి రసం అని ఒక కళ్ళు మూసుకొని మీకు బత్తాయి రసం తాగిస్తాం. కళ్ళు మూసుకొని చూడకుండా చెప్పగలరా లేదా ఇది బత్తాయి రసం అని? చెబుతారు కదా. మీరు కళ్ళు మూసుకుని మీరు యాపిల్ జ్యూస్ అయితే తెలుసు, ఇది యాపిల్ జ్యూస్ స్వామి, ఇది నిమ్మరసం స్వామి, ఇది టమాటో జ్యూస్ అని చెప్పేస్తారు. అంటే మీరు ఎప్పుడు చక్కటి పానీయాలు సేవించినా కూడా ఇక వెంటనే దేవుడు గుర్తు రావాలి. ఎందుకంటే దేవుడు ఎన్ని రకాల రుచులు ఇచ్చారు, మీ నాలిక ఎన్ని రకాల రుచులు గుర్తుపట్టగలదు కదా. అద్భుతం. మరి కంప్యూటర్లు ఏం గుర్తుపట్టలేవు. మీరు కంప్యూటర్ దగ్గర ఇదేస్తే అది చెప్పలేదు, కానీ మీరు చెప్పగలరు కదా. అటు మనిషి, భగవంతుడు మనిషికి ఎన్ని యోగ్యతలు ఇచ్చాడు. కాబట్టి మనకి ఇప్పుడు కోతి కూడా మనిషిలాగే ఉంటుంది, కోతి మనిషిలాగే ఉంటుంది. కానీ కోతి ఏమైనా టైప్ చేయగలదా ఏంది? చేయలేదు. కోతులు పుస్తకాలు చదవగలవా ఏంది? చదవలేవు. మనిషి కోతి ఒకలాగే ఉంటారు. కానీ మనిషి చేసేటువంటి అన్ని పనులు, కోతులు ఏమైనా గుడ్డలు కొట్టగలవా? కోతులు ఏమైనా వంట చేయగలవా? కోతులు వంట చేయగలవా? గుడ్డలు కొట్టగలవా? అవి పాటలు పాడగలవా? అవి పుస్తకాలు చదవగలవా? అంటే అదే అద్భుతం. భగవంతుడు మానవ శరీరాన్ని ఎంత అద్భుతంగా తయారు చేశాడు. కళ్ళు జింకలకి ఉన్నాయి, పులికి కళ్ళు ఉన్నాయి, జింకలకి కళ్ళు ఉన్నాయి, ఎద్దులకు కూడా కళ్ళు ఉన్నాయి. కానీ మీరు కళ్ళతో ఎన్ని పనులు చేస్తున్నారు? ఆ పనులు ఎద్దులు చేయగలవా?
చేయలేరు. కాబట్టి మీకు మానవ జన్మ దొరికినందుకు మీరు భగవంతుడికి ఎంత రుణపడి ఉన్నారు. ఒకటి, మానవ జన్మ దొరికి మీరు దేవుడితో సంబంధాన్ని పెట్టుకోకపోతే ఇంక ఏ జన్మలో పెట్టుకుంటారు? మీ జీవితం వేస్ట్ అయిపోయినట్టే. ఒక్క మానవ జన్మలోనే మీరు దేవుడితో సంబంధం పెట్టుకోవచ్చు. యశోదమ్మ ఎవరో తెలుసా? ఏది యశోద? కృష్ణ. యశోద కృష్ణుని యశోద నందనుడు, కృష్ణుని యశోద తనయుడు, యశోదమ్మ పుత్రుడు కదా భగవంతుడు. ప్రశ్న, కృష్ణుని యశోద తనయుడు మీరు, మీ నాన్న పేరేంది? వెంకటేశ్వర్లు గారు అమ్మాయి కదా. అంటే కృష్ణుడిని యశోదమ్మ, భగవంతుడిని యశోదమ్మ. అంటే యశోదమ్మ ఎంత గొప్ప భక్తురాలు అయి ఉండాలి. భగవంతుడి గారి తల్లిదండ్రి ఉంటే ఆయన భగవంతుడు అవుతాడా ఏంది? కృష్ణుడికి తల్లి తండ్రి ఉంటే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? ఎందుకంటే ఆయనకు కూడా పైన ఉన్నారు. అంటే ఏంది ఈ మిస్టరీ? ఏంది? దేవుడు కృష్ణుడు అయితే ఆయనకి తండ్రి ఎక్కడి నుంచి ఉంటాడు? మీకు తండ్రి ఉన్నాడు, మీ తండ్రికి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఉన్నాడు కదా, మీ తండ్రికి తండ్రి అంటే మీ తాత, మీ తాతకి తండ్రి ఉన్నాడు, ముత్తాత. మరి దేవుడికి ఎవరైనా తండ్రి ఉంటే ఆయన దేవుడు కాలేడు. దేవుడు అంటే అందరికీ తండ్రి, ఆయనకి తండ్రి లేడు. మరి నందమహారాజు కృష్ణుడిని ఆయన నందసుతుడు, నందపుత్రుడు, నందపుత్ర. కాబట్టి మీకు ప్రశ్న రావాలా, సార్ కృష్ణుడు దేవుడు అయితే ఆయనకు మళ్ళీ తల్లి తండ్రి ఏంది? అప్పుడు ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? ప్రశ్న. ఆయన జవాబిస్తారా? అంటే మీరు ఎప్పుడు భగవద్గీత చదవటంలా. భగవంతుడికి మనకి సంబంధాలు ఉన్నాయి. భగవంతుడికి మనకి సంబంధాలు ఉన్నాయి. గీతలో కృష్ణుడు అంటున్నాడు, పితా అహమస్య జగతో మాతా దాత పితామహ. భగవంతుడే తండ్రి, భగవంతుడే తల్లి, భగవంతుడే తాత, భగవంతుడే అంతా. ఎందుకంటే అంతే కదా, అంతా ఆయనే చేశాడు కాబట్టి. మరి భగవంతుడికి తల్లిదండ్రులు అన్నప్పుడు అది ఒక పెద్ద చర్చించాల్సినటువంటి ప్రశ్న. దాన్ని తెలుసుకోవడానికే భగవద్గీత. మనకి భగవంతుడితో సంబంధం ఉన్నది. ఆ సంబంధంలో మనం అప్పుడప్పుడు భగవంతుడికి తండ్రి కావచ్చు. మీరు కృష్ణుడిని లడ్డు గోపాల్లాగా పూజిస్తున్నారంటే మీరేమైపోయారు? కృష్ణుడికి తల్లి అయిపోయినారు. అంతే. మీరు అడుగుతారనుకోండి, మేము రాధాకృష్ణుని పూజిస్తున్నాం, పెద్దగా ఉన్నారు. కానీ మీరు చిన్న బాలగోపాలని మీరు పూజిస్తుంటే భగవంతుడు బాలుడిగా ఉన్నారు. మీరు ఆయనకి అభిషేకాలు చేస్తున్నారు, గుడ్డలు మారుస్తున్నారు, మీరు ఆయనకి భోజనం పెడుతున్నారు, మీరు ఆయనకి పూలు పెడుతున్నారు. ఏ రకం మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసుకున్నారుగా. మీరు ఆ లడ్డు గోపాల విగ్రహం తెచ్చుకుని ఎన్ని చేస్తున్నారంటే మీరు భగవంతుడికి ఒక తల్లిగా పాత్ర పోషిస్తున్నారు. అంటే మీరు భగవంతుడితో ఆ విధమైనటువంటి సంబంధం. గోపికలు కృష్ణుడితో వాళ్ళు గోపికలు కృష్ణుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అని కృష్ణుడు గోపికలు లవర్స్ లాగా, లవర్ అండ్ బిలవెడ్, ప్రేమికులు కదా. గోపికలు కృష్ణుడి వయసు ఒక రకంగానే ఉంటుంది. అటు గోపికలు కృష్ణుడికి తల్లి అయ్యే అవకాశం లేదు. ఒకటే వయసు, ఒకే వయసు అంటే లవర్స్ అంటే అది భగవంతుడితో వాళ్ళకి అలాంటి సంబంధం ఉంది. ఫ్రెండ్స్. ఇప్పుడు రాధారాణి ఆడ రూపంలో ఉంది, కృష్ణుడు మగ రూపంలో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ప్రేమికుల్లాగా.
కానీ కృష్ణుడికి ఫ్రెండ్స్ ఉన్నారు. సుధాముడు, మధుమంగళుడు, స్తోతకృష్ణ, ఉజ్వలుడు, ఇట్లా రకరకాల కృష్ణుడి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళేం ఆడవాళ్ళేం కాదు. లేదు, ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిని లవర్స్ అనడానికి లేదు. అంటే ఒకళ్ళు మగ ఒకళ్ళు ఆడ అయితే లవర్స్, కానీ ఇద్దరు మగాళ్ళు అయితే ఫ్రెండ్స్ అంతే కదా. మీరిద్దరు ఆడవాళ్ళు అయితే ఫ్రెండ్స్, ఒకళ్ళు ఆడ మగ అయితే అంటే సోదరులు, కాకపోతే సోదరిమణులు, ఒకే తల్లికి పుట్టిన అబ్బాయి అమ్మాయి అయితే అన్న చెల్లెళ్ళు అయ్యారు అట్లా. కానీ బయట వాళ్ళు అయినట్లయితే మీ ఫ్రెండ్ అవుతారు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. సో పాయింట్ వచ్చి భగవంతుడితో మనకి సంబంధం ఉంది కదా. మనం భగవంతుడి నుంచి పుట్టామంటే మనకి భగవంతుడికి సంబంధం ఉంది. మీరు ఆయన తండ్రిగా భావించవచ్చు, మీరు ఆయన ప్రేమికుడిగా భావించవచ్చు, మీరు ఆయన్ని ఫ్రెండ్గా భావించవచ్చు భగవంతుడిని. కాబట్టి భగవంతుడితో మనకున్న సంబంధం ఏంటి? ఇంకొక 3 నిమిషాలు ఉంది. డోంట్ బీ ఇన్ హరీ. 8:15, 3 more minutes. సో ఈ శ్లోకం రసోహమప్సు కౌంతేయ. ఈ సంసారంలో అందరూ కూడా దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. అంటే మీకు మంచి చీరలు కనపడం కానీ దేవుడు లేదు, పాడలేదు. నాకు ఆ చీర కావాలి, ఈ చీర కావాలా, మీకు వెనిలా ఐస్ క్రీమ్ కావాలా, మీకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కావాలా, వాట్ డూ యూ లైక్, విచ్ ఐస్ క్రీమ్ యూ లైక్? చాక్లెట్ ఐస్ క్రీమ్. దేవుడు లేదు, పాడలేదు. అంటే మనం దేవుడిని మర్చిపోతూ ఉంటాం. మనం దేవుడిని మర్చిపోతూ ఉంటాం. మనకి ఆ గుడ్డలు, మనకు నచ్చిన గుడ్డలు, మనకు నచ్చిన నగలు, మనకు నచ్చిన తిండి, మనకి నచ్చినటువంటి దేవుడిని పక్కన పడేస్తాం. కానీ ఎవరైతే చక్కగా ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోకుండా ఉంటారో వాళ్ళు భగవంతుడి భక్తులైనట్లు లెక్క. కాబట్టి మనం అభక్తుల నుంచి మనం భక్తులుగా మారాలి. మానవ జీవితం ఉద్దేశం. భక్తులుగా మారకపోతే మీరు ఎలా చనిపోయేప్పుడు ఆయన దగ్గరికి పోతారు. మీరు చనిపోయేప్పుడు భక్తులుగా మారకపోయినట్లయితే ఏదో గుర్తొస్తుంది. మీ అమ్మ గుర్తొస్తుంది, మీ ఆయన గుర్తొస్తాడు, మీ పిల్లలు గుర్తొస్తాడు, మళ్ళా ఇక్కడే జన్మ కదా. కాబట్టి మనం మానవ జీవితంలో ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఆ జీవితాన్ని అంటే ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోకుండా ఉండే పద్ధతిలో జీవితాన్ని ఏర్పడి తెలివితేటలు ఉండొచ్చు. మీరు ఇంట్లో ఉండొచ్చు కానీ దేవుణ్ణి మర్చిపోవాలా ఏంది? మీరు ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు కానీ దేవుణ్ణి మర్చిపోవాలి. మేము చూసాం. మేము ఈ ఊళ్ళో ఉంటాం, కలెక్టర్లు మారుతూ ఉంటారు. కొంతమంది కలెక్టర్లకి ఆ దేవుడు అంటే ఇంట్రెస్టే ఉండదు. 24 గంటలు ఆఫీసులు పడి అదే పనులు. కానీ కొంతమంది కలెక్టర్లను చూసాం, చక్కగా మధ్యలో మందిరానికి కూడా వచ్చి కూర్చుని దేవుని ఆరాధన చూసుకుని చక్కగా దేవుడి గురించి కొద్దిగా మాతో కూర్చొని మాట్లాడి పుస్తకాలు తీసుకుని. కొంతమంది మేము ఈ ఊరు వచ్చి ఒక 20 ఏళ్ళు అయింది. ఈ 20 ఏళ్లలో నేను కనీసం 12-13 మంది కలెక్టర్లు మారడం చూశాను. ఆమె పోయింది, జానకి పోయింది, ఆ శ్రీకాంత్ వచ్చాడు, ఆ శ్రీకాంత్ పోయాడు, రాంప్రసాద్ వచ్చాడు, ఆయన పోయాడు. రకరకాలు మారుతూ ఉంటారు. సో ఇప్పుడుండే కలెక్టర్ గారి పేరు ఎందుకు తెలుసా? ఇప్పుడుండే కలెక్టర్ పేరు ఇప్పుడుండే కలెక్టర్ గారు పర్వాలా, కానీ ఇప్పుడు దాకా మందిరానికి రావాలి. ఆయన మందిరానికి రావాలి. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా కూడా దేవుడికి ముందు మనం ఎందుకు పనికి మాలిన వాళ్ళం. దేవుడు ఎంత గొప్పవాడు. ఎంతమంది కలెక్టర్లు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడు, ఆయనకి సమానం ఎవడు ఉండడు. కాబట్టి అందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చి బాగుపడాలి. అటు రసం మీరు నీళ్లు తాగేప్పుడు దేవుడు గుర్తు రావాలా? ప్రభాస్మే. ఇప్పుడు చీకటిగా ఉంది,
వెళ్తురు రాగానే దేవుడు గుర్తురాల. దేవుడు దయవల్ల సూర్యుడు, ఆయన ఏర్పాటుది. ప్రభాస్మి శశి సూర్య ప్రణవ సర్వవేదేషు. మీరు అన్ని ఏదైనా శబ్దాలు అంటూ ఉండి మీకు తలనొప్పులు వస్తాయి, కానీ ఓం ఓం అంటూ ఉండండి, హరే కృష్ణ హరే రామ్ అంటూ ఉండండి, మీ మనశ్శాంతి పెరుగుతూ ఉంటుంది. అన్ని శబ్దాలే, కానీ మిగతా శబ్దాలు వింటుంటే తలనొప్పి వస్తుంది. మీకు రోజంతా ప్రకృతి శబ్దాలు వినమంట పిచ్చెక్కినట్టు అవుతుంది అనే కదా. భయ 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 భరించలేదు. కానీ మీరు రోజంతా హరే కృష్ణ హరే రామ్ వినండి, ఇంకా ఇంకా వినాలి, ఇంకా వినాలి. నేను భగవన్ నామంలో ఆ శక్తి ఉంది, సమ్మోహన శక్తి. ఆయన ఉన్నాడు ప్రణవ సర్వభేదేషు. నేను ధ్వనులన్నింటిలోకి నేను ఓంకారాన్ని అంటున్నాడు. శబ్దకే పౌరుషం ఋషు. మనుషులు ఏదైనా గొప్ప పనులు చేస్తే గుర్తిస్తారు. చేతగాని వాళ్ళైతే అరే వీడికి ఎంత వయసు వచ్చింది, ఇది తెలీదు అది తెలీదే. కాబట్టి మనుషులో ఉండే సామర్థ్యాన్ని నేను అంటున్నాడు ఆయన. అంటే దేవుడు మనకి సామర్థ్యం ఇస్తే మనం షైన్ అవుతాం. దేవుడు మనకి సామర్థ్యం ఇవ్వకపోతే చోటల్లాగా వెదవల్లాగా పనికి మనలాగా ఉండిపోతాం. కాబట్టి ఎప్పుడైనా మనలో యోగ్యతలు ఉంటే దేవుడు ఈయన్ని ఆర్టిస్ట్ చేశాడు, దేవుడు ఈయన్ని పాటగాడు సింగర్ చేశాడు. అందరండి ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కొత్త